శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతూ ఉన్నానండి. ప్రతి ఒక్కరికి ఇంటిలో ఉండేటువంటి ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి కష్టాల గురించి, వాటిని తొలగించుకోవటానికి మనం చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, మనం నివసించేటువంటి ఇంటి యొక్క గుమ్మానికి, అంటే మనం ఇంటి ఒక్కొక్కరికి తూర్పు ముఖంగా సింహద్వారం, మరొకరికి పడమర ముఖంగా సింహద్వారం ఇట్లా ఉంటూ ఉంటాయి కదా. మనం ఏ ఇంట్లో ఉంటున్నామో ఆ యొక్క సింహద్వారానికి ఏమి కట్టడం వలన ఎలాంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి, ధనలాభం అనేది ఎలా కలుగుతుంది, ఆ లక్ష్మీ కటాక్షం అనేది మనకి ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా వివరంగా తెలియజేస్తానండి. చాలాసార్లు మనం అమ్మ అనుగ్రహం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరం ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అమ్మ ఒక్కసారి కరుణిస్తే మన కష్టాలు తొలగిపోతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనం నివసించేటువంటి ఇంటి యొక్క వాస్తు ప్రభావం వలన కూడా మనం చేసేటువంటి పూజలకు ఫలితాలు కలగకపోవచ్చు. మనం చేసేటువంటి రెమెడీస్ కూడా తగిన ఫలితం అనేది రాకపోవచ్చు. అయితే ఏ సింహద్వారానికి ఎలాంటి ముడుపులు, ఎలాంటి వస్తువులు కట్టడం వలన మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, మనం ఉండే ఇంటిలో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలు ఎలా తొలగిపోతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కనుక తూర్పు సింహద్వారం ఉన్నటువంటి వారు, అంటే సహజంగా 80% మంది తూర్పు సింహద్వారం ఉన్న ఇంటిలోనే ఉంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి సింహద్వారం ఉన్నవారు ఆదివారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యాన్ని, గోధుమలు, కొద్దిగా కర్పూరం వేసి మూట కట్టి దానిని ఇంటి ప్రధాన గుమ్మానికి వేలాడదీసినట్లయితే కనుక ఆ ప్రభావం వలన ఇంటిలో ఉన్నటువంటి వాస్తు దోషాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోతాయన్నమాట. విన్నారు కదండి, ఇది తూర్పు సింహద్వారం ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం. అలాగే పడమర ఫేసింగ్ ఉన్నటువంటి వారు, అంటే తూర్పుకి ఆపోజిట్, అందరికీ తెలుసు కదండి, పడమర సింహద్వారం ఉన్నటువంటి వారు శనివారం రోజున ఈ పరిహారాన్ని చేసుకోవలసి ఉంటుంది. ఆ పరిహారం ఏమిటి అంటే కనుక ఒక నీలం రంగు క్లాత్, అందరికీ తెలుసండి నీలం రంగు క్లాత్ అనేటువంటిది. నీలం రంగు క్లాత్ అనేది తీసుకొని ఒక గుప్పెడు బియ్యాన్ని, అంతే బరువుగా ఉన్నటువంటి పత్తి గింజలని, కాస్త కర్పూరం వేసి మూట కట్టి దానిని గుమ్మానికి వేలాడతీస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. అందరికీ క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది పడమర ఫేసింగు, పడమర సింహద్వారంలో ఉండేటువంటి వారికి ఈ విధమైనటువంటిది వర్తిస్తుందన్నమాట. అలాగే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి వారు, ఉత్తర సింహద్వారంలో ఉండేటువంటి వారు ఏ రోజున పరిహారం చేసుకోవాలి అంటే కనుక, మీకు ఇక్కడ పరిహారం చేసుకోవలసినటువంటి రోజు, ఆ పరిహారం ఏ విధంగా చేసుకోవాలి, మన సింహద్వారానికి ఏ విధంగా కట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నామండి. క్లియర్గా గమనించగలరు. బుధవారం రోజున ఉత్తర సింహద్వారం కలవారు పరిహారాన్ని అయితే చేసుకోవలసి ఉంటుందన్నమాట. అయితే ఆకుపచ్చ రంగు వస్త్రంలో ఒక గుప్పెడు బియ్యాన్ని, అలాగే ఒక గుప్పెడు పెసలు, కొద్దిగా కర్పూరం తీసుకుని మూట కట్టుకోవాలి. దాన్ని మీ సింహద్వారానికి తగిలిస్తే కనుక ఆ గృహములో ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట. మీకు ఇక్కడ ప్రతి దానిలో వింటున్నది ఏమిటి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి. మనము బియ్యము, పెసలు, కర్పూరము వీటన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి మనకి ఈ యొక్క గురువు ఉంటుంది కదా,
ఆ యొక్క గురువు యొక్క శక్తి అనేది మనకి కలిసి రావటానికి, మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ అనేది తొలగిపోవటానికి మనం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం అన్నమాట. కాబట్టి ఉత్తర సింహద్వారం వారు బియ్యము, పెసలు, కొద్దిగా పచ్చకర్పూరము మూటగా కట్టుకోవాలండి. దానిని సింహద్వారానికి తగిలించవలసి ఉంటుంది. అలాగే దక్షిణ సింహద్వారం ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో కలబందను తలక్రిందులుగా వేలాడదీసుకోవాలి. అలాగే ఎరుపు రంగు వస్త్రంలో 1 కేజీ పటిక బెల్లాన్ని ఉంచి మూట కట్టి గుమ్మానికి వేలాడదీయాలి. బూడిద గుమ్మడికాయను కూడా అమావాస్య రోజు సూర్యోదయానికి ముందుగానే కట్టుకోవాలి. దక్షిణ దిశ ఉన్న ద్వారం ఉన్న వారు పైన చెప్పినటువంటి ఈ యొక్క మూడింటిని కనుక మన ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడతీసినట్లయితే మన ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి వాస్తుపరమైనటువంటి సమస్యలు అయినా కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి దక్షిణ సింహద్వారంలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా మీరు ఇంటికి కలబందను, బూడిద గుమ్మడికాయను, పటిక బెల్లాన్ని ఈ 3 వస్తువులని కూడా మన ఇంటి యొక్క సింహద్వారానికి వేలాడతీయవలసి ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు వీటితో పాటుగా ఇంకొక చిన్న రెమెడీ అనేది తెలియచేయబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడాను మన ఇంట్లో ఉండేటువంటి మనకు తెలియనటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలు, మన ఇంట్లో ఉండేటువంటి మన కాళ్ళ వెంబడి వచ్చేటువంటి ఒక శని ప్రభావం కావచ్చు. ఇలాంటివన్నీ తొలగిపోవటానికి ఆయా యొక్క సింహద్వారాలు ఉన్నవారు చేసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మనం చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ ఎంతో శక్తివంతమైనటువంటి, అంటే ప్రతి మనిషికి ఎదురయ్యే సమస్య అప్పుల సమస్య. ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధముగా ఎవరో ఒకరి దగ్గర అవసరాన్ని బట్టి అప్పు అనేది చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కరి దగ్గర తీసుకున్న సమయానుసారాన్ని బట్టి ఒక్కొక్కసారి కట్టలేక బాధపడుతూ ఉంటారు. అలా కట్టలేని వాళ్ళు ఖచ్చితంగా చేయవలసినటువంటిది, అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలి అంటే కనుక ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో 5 యాలుకల్ని మూట కట్టి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. ఉదయం నిద్ర లేవగానే ఈ మూటను తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. అలా 3 శుక్రవారాలు చేసినట్లయితే కనుక అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో ఇంటికి డబ్బు అనేది రావడం ప్రారంభమవుతుంది. మీ ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అప్పులు తొలగిపోయి జీవితంలో డబ్బుల సమస్యలు తీరిపోయి ఆనందంగా గడపటానికి ఒక మార్గం అనేది కనబడుతుంది. అయితే ఈ యాలుకల పరిహారాన్ని ఖచ్చితంగా శుక్రవారం రోజున చేయవలసి ఉంటుంది. మీకు శుక్రవారం రోజున ఎందుకు అంటే కనుక యాలుకలు అనేవి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. కాబట్టి ఈ శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన యాలుకలతో పరిహారాన్ని చేస్తే జీవితంలో అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందన్నమాట. డబ్బు అనేది ఎవరో ఒకరి ద్వారాన ఏదో ఒక రూపాన మీ ఇంటికైతే వచ్చి చేరుతుంది. అయితే ఇలాంటి సమస్యలే కాకుండా సంతానం అనేది లేక వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా జరగకుండా ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, లేదా భార్యాభర్తలకి నిత్యం గొడవలు జరుగుతూ ఏదో ఒక రకమైనటువంటి గొడవలు పడుతూ ఉన్నారు. వశీకరణ జరిగి ఉంది, చెడు గ్రహ ప్రయోగం ఏదో చేశారేమో అనేటువంటి ఒక అనుమానము, ఇట్లా మీకు ఏవో సందేహాలు, ఎన్నో సమస్యలతో మీ జీవితం కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ మాకు తెలిసినటువంటి, మేము నమ్మినటువంటి, మేము వెళ్ళేటువంటి ఒక గురువుగారి యొక్క నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నానండి. గురువుగారి నెంబర్ వచ్చి 8897776644. నమ్మకముతో మీరు ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. కేవలం మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకైతే ఈ గురువుగారు పరిష్కారాన్ని తెలియజేస్తారు.
ఈయన నిత్యము వారాహి పూజలు చేస్తూ అమ్మవారి ధ్యానములో ఉంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మనకున్న ఎలాంటి సమస్యలకైనా కూడా ఒక్క గంటలోనే పరిష్కారాన్ని తెలియజేస్తారనమాట. ఖచ్చితంగా ఒక్కసారి కాల్ ట్రై చేయండి. మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా వితిన్ 1 అవర్లో పరిష్కారం దొరుకుతుంది. అలాగే పైన చెప్పినటువంటి ఉన్న సింహద్వారాల అనుసారంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క జీవితంలో ఆనందం కోసం ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.